వస్తాయి? ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో నాకు కృతజ్ఞత భావం ఉంది కాబట్టి, నాకు లాయల్టీ ఉంది కాబట్టి, నాకు నిబద్ధత ఉంది కాబట్టి నేను ఒక బాధ్యతగా భావించి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓడించండి, కాంగ్రెస్ ఇతరులను గెలిపించండి. దోకాబాజీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎక్కడైనా ఉంటే ప్రజలకు సంబంధాలు లేకుండా ప్రజలను నెత్తిన చేయబెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి వెనుపోటుదారులు ఎక్కడైనా ఉంటే వాళ్ళని ఓడించిందంటే నా మాటను వినుకున్నారు నా ఓటర్ మహాశయులు, నా అచ్చంపేట ప్రజలు. పూర్తిగా నేను ప్రేమతో బాధ్యతగా మనస్ఫూర్తిగా ప్రచారం చేసిన దగ్గర బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలుపొందించిండ్రు. నా నినాదాన్ని బట్టి, నేను ఇచ్చినటువంటి సందేశాన్ని సంకేతాన్ని బట్టి మిగతా వాళ్ళను చిత్తుగా ఓడించారు. మేము 5 స్థానాలలో పోటీ చేసినాం. ఒక స్థానం 2 స్థానాలలో వంగూరు మండల్ ముఖ్యమంత్రి మండల్లో పోటీ చేస్తే ఒకటి గెలిచినాం, ఒకటి 27 ఓట్లతో ఓటమి పాలైనాం. ఇంకో దగ్గర తోడేళ్లగడ్డ అని బల్మూరు మండలంలో ఉంటుంది, అది ఎప్పటికీ కంచు కోటగానే ఉంది. అక్కడ కారణాలు ఏవైనా ఉండొచ్చు, హిందుత్వం అనుకోండి, లేదంటే ఒక క్యారెక్టరు వ్యక్తిత్వాన్ని పెంపొందించేటువంటి శాఖ కూడా అక్కడ నడవడమో ఏదో కారణం, కానీ ఎప్పటికీ అక్కడ భారతీయ జనతా పార్టీకే ప్రజలు ఓటర్లు అండగా ఉంటున్నారు. పోయినసారి కూడా వాళ్ళే బీజేపీ, అక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా బీజేపీ సర్పంచ్గా గెలిచిండ్రు. ఇప్పుడు మా పార్టీకి కుడి ఎడమ భుజంగా ఉంటున్నటువంటి, మా సోదరుల కుడి ఎడమ భుజంగా ఉంటున్నటువంటి ఒక యువకుడిని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటైనా మళ్ళీ అక్కడ తిరిగి భారతీయ జనతా పార్టీ విజయాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే, మీరు ఈరోజు జబ్బలు జరుచుకుంటా ఉన్నారు. ఎట్లొచ్చింది ఆ ఫలితం? మీరు ఒక్కరు కూడా అడిగే దిక్కే లేదు కదా. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలను మీరు సమన్వయకర్తగా నియమించినటువంటి వాళ్ళు కూడా పట్టించుకోలేదు కదా. మీరు పెంచి పోషించినటువంటి డబ్బులతోన భారీ బహిరంగ సభలకే ఉపయోగపడుతున్నారు తప్ప ప్రజలకు కావాల్సినటువంటి పోరాటాలు చేసేటువంటి విషయంలో మీరు కానీ, మీరు పెంచి పోషించినటువంటి నాయకత్వం కానీ ఎవరు కూడా క్షేత్రంలో లేరు. మళ్ళీ ఇప్పుడేమో వచ్చి సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సమావేశాల్లో బీఏసీలో మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశం ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. నేను చెప్తా ఉన్నా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో శకం ముగిసింది. ఏమన్నా చూసుకోవాల్సి ఉంటే ప్రజాక్షేత్రంలోనే చూడాలి. అది కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తా ఉన్నా, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా నేను సూచన చేస్తూ ఉన్నా. మీకు దమ్ముంటే ఇప్పుడు జరుగుతూ ఉంది, బర్నింగ్ ఇష్యూ ఒకటి జరుగుతూ ఉంది. ఈరోజు కృష్ణా గోదావరి